సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాకు రోడ్డు ప్రమాదంలో మా అమ్మాయి లేకుండా పోయింది మేడం. ఎట్లా ఉండాలి సార్, ఎట్లా బతుకోవాలి? బ్యాగులు మేడం, ఇంత మంచితనం ఉన్నందుకు దేవుడు ఇంత తొందరగా తీసుకపోయింది అనిపిస్తుంది. చేవేళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదంలో అఖిలారెడ్డి కూడా అసూలు బాశారు. అయితే మనం చూసాము, తను సెల్ ఫోన్ ఏదో అడిగారు అంతకుముందు, ఆ సెల్ ఫోన్ కోసం వచ్చి తను ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి అంటున్నారు. అయితే వాళ్ళ మదర్ కంటే కూడా వాళ్ళ పిన్ని అంటే తనకి ఎక్కువ అటాచ్మెంట్ అని ఆ రోజు కూడా నేను ఆమె మాట్లాడాను, కానీ వాళ్ళ పిన్నిగా నేను ఆవిడే వాళ్ళ మదర్ అనుకున్నాను. ఎందుకంటే అంత దుఃఖంలో ఉన్నారు ఆ రోజు. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాము, ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ మీ దగ్గరే ఎక్కువ ఉండేవాళ్ళు అంట కదా, మీరు పిన్ని అనుకోలే? నేను ఆ రోజు మీరు మదర్ అనుకున్నాను. ఎప్పుడు పిన్ని అనేది కాదు మేడం. బాబు కూడా ఉన్నాడు, బాబు కూడా అమ్మని అనేది, పాప కూడా అమ్మనే అనేవాళ్ళు. ఫోన్ ఉంది పంపిస్తాము అంటే, లేదు మమ్మీ నాకు శుక్రవారం ఎగ్జామ్స్ అయిపోతాయి, మీరు పంపించినా కూడా దాన్ని పట్టించుకొని నేను చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఫెస్టివ్ ఉంది, నాకు బట్టలు కావాలి, సెల్ ఫోను బట్టలును రెండింటిని తీసుకెళ్ళడానికి వస్తాను, సాటర్డే సండే హాలిడేనే కదా, మండే మార్నింగ్ వెళ్తాను అని వచ్చింది మేడం. నైట్ శుక్రవారం 10 అయింది అప్పుడు వచ్చింది. సాటర్డే మొత్తం ఐరన్ చేసుకుంది బట్టలన్నీ. పెద్ద బ్యాగ్ నిన్ననే తెచ్చారు మేడం, పెద్ద బ్యాగ్, ఎన్ని బట్టలు. గంట తీసుకురండి ఒక్కసారి. అయ్యో అయితే 6K స్టేడియంకి వెళ్ళిపోవాలి మమ్మీ అన్నది. అంటే సండే ఖాళీనే ఉన్నావు కదా, ఎందుకు మరి వెళ్తే అయిపోయింది. నేను నా హస్బెండ్ ఎక్స్పైర్డ్ మేడం 20 years బ్యాక్. నేను ఇండియన్ నేవీలో ఉండేవాడు మా హస్బెండ్. 1.5 year ఉన్నారు నాతో. అప్పుడు సునామీ వచ్చినప్పుడు మెడ్రాస్లో ఆయన ఎక్స్పైర్డ్. నన్ను ఊర్లోనే ఇచ్చారు. మా అమ్మ వాళ్ళది ఇదే ఊరు, అత్త వాళ్ళది ఇదే ఊరు. ఇంకా తర్వాత ఈ పిల్లలకు కూడా నాన్న లేడు మేడం, అంటే వేరే పెళ్లి చేసుకున్నాడు. సరేలే అని ఇంకా ఈ పిల్లలు చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా చూసుకునేదాన్ని. ఎంత పెద్ద బ్యాగ్ సర్ది పెట్టుకుందో. నేను ముట్టబుద్ధి కాలేదు, ఎట్లా మంచిగా ఐరన్ చేసుకుంది, వేసుకొని చూసింది మేడం. మమ్మీ బ్లౌజ్ ఏది బాగా అవుతుంది, శారీ ఏది బాగా అవుతుంది. ఒక డ్రెస్ నేను 10,000కి తక్కువ కుట్టి మేడం పాపకు. ఎట్లా ఉండాలి ఎట్లా బతుకోవాలి? ఇట్లా బ్యాగ్ ఉంచుకొని ఎప్పుడు అంత బ్యాగ్, ఇంత బ్యాగులు మేడం. అంటే చదువు అంటే అంత ఇష్టం. ఆ మధ్యప్రదేశ్ ఎందుకమ్మా, నాకు అంత దూరం అంటే నేను చదువుకుంటా మేడం, నేను చదువుకుంటా మమ్మీ అన్న. ఆ నుంచి తానే కాలేజ్ చూసుకుంది, తానే ఫీజు కట్టుకుంది. 12 lakhs అంటే కూడా మేడం ఈమె అగ్రికల్చర్, నాకంటే కొంచెం వస్తుంది పింఛన్. సరే ఇద్దరం 6 లక్షలు కట్టి ఈ సంవత్సరం వరకు చదివిద్దామని మొన్న కూడా 2 lakhs 7 lakhs కట్టాం మేడం. ఇప్పుడు 4 months 7 lakhs కట్టినాం. బాగుంటదని మేము 5-6 నెలలు అయితే అయిపోయేది అంతే. ఆమె మంచిగా ఉండాలి, మా జీవితాలు ఇట్లా అయిపోయినా కూడా పిల్లలు బాగుండాలని ఎంతో తపన పడి పెంచి పెద్ద చేసి చదివిస్తే, మాకు ఈ రోడ్డు ప్రమాదంలో మా అమ్మాయి లేకుండా పోయింది మేడం. నేను అన్ని వీడియోలు చూపిస్తుంటే మా పాప కనిపిస్తుంది ఏమంటారు, ఒక్క వీడియో చూడలేదు మేడం. ఏడగా అనిపిస్తుంది ఉన్నది. ఎట్లా నేను ఇది చేసుకోవాలి, జీర్ణించుకోవాలి, నేను ఒక్క వీడియో చూడకపోతే మేడం. అంతే దగ్గర పోయినాక ఇంకా మా అక్క కూతురు పోయింది, మా తమ్ముని పైన. అక్కడ మా పాప లేదనేసరికి మేము తట్టుకోలేము మేడం. అప్పుడప్పుడే వచ్చేసినాం. ఇక ఏ లోటు లేకుండా పెంచినంత మంచితనం ఉన్నందుకు దేవుడు ఇంత తొందరగా తీసుకపోయింది అనిపిస్తుంది. ఈ బట్టలు ఏమి వస్తే పోతే ఉంటుండే మేడం. మా ఇంట్లో ఏం చేయలేము మేము. తమ్ముడా నాకు ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ మేడం. బాబు బై బర్తే హ్యాండిక్యాప్డ్. సరేలే అని అంటే నాకు పెళ్ళి అయిన కొత్త నుంచి పిల్లలు అంటే ఇష్టం. అంటే పెళ్లి కాకముందు నా చేతుల్లోనే పెరిగారు. నా బాబు పుట్టినా కూడా వీళ్ళని అస్సలు నేను వదలలేదు. ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. ఇంక నా పాప నా తర్వాత అంటే
చూసుకునేది. నేను ఎటన్నా బయలుదేరుతుంటే అఖిల్ ఉంటుంది వెళ్ళు మమ్మీ అనేవాడు. నా బాబు కూడా ఇద్దరు పిల్లలు అంత ఇష్టం. ఇద్దరు అన్న అంత ఇష్టమే, అక్క అన్న అంత ఇష్టమే. మా బాబు 20 years, ఆ పాప 23, ఇంకొక బాబు 26. ఓకే, ఇతను అన్నయ్య అవుతాడు. ఆ రోజు చాలా బాధపడుతున్నాడు, ఫోన్ తీసుకెళ్ళి ఇచ్చినా అయిపోయేది అని. అంటే ఈ బట్టలు పెట్టుకోవడానికి వస్తుంది మేడం, లేకుంటే మేము ఫోన్ ఎలాగో అలాగా మేము మీరే ఇచ్చేవాళ్ళు. రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండే మా తమ్ముడు కూతురు, ఆ పాపతో ఇచ్చితోనే తీసుకునేది. కానీ నాకు టైం లేదు, నాకు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ అయిన తర్వాత నేను వస్తా అంటే వస్తాను నావే, ఎందుకు వద్దాం ఎప్పటికొద్ది 2 రోజులు హాలిడేస్ కూడా ఉన్నాయి. దీపావళికి రాలేదు, మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది. దీపావళికి రాలేదు, చదవడం ఉంది అని రాలేదు. అది దసరా రోజు కూడా నేను చదువు మేనని ఒకటే రోజు హాలిడే ఇచ్చింది మమ్మీ. దసరాకు ఒకటే రోజు హాలిడే ఇచ్చింది. రానంటే ఒక్క రోజు ముందు రావా అంటే ఒక్క రోజు నా కోసం నేను అడిగినందుకు వచ్చింది చూడు మేడం, లేకుంటే ఒకటే రోజు తీసుకెళ్ళి నేను రానన్నది. అంటే ఒక్క రోజు ముందు ఇప్పుడు కానీ మిస్ కాలేదు మేడం కాలేజీలో. నేను వెళ్ళిపోతాం, ఉండు 2 రోజులు అంటే లేదు మమ్మీ నేను వెళ్ళిపోతాను. చదివేకుంది అని చూపించేది మేడం. వాళ్ళ కాలేజ్కి వెళ్ళి కూడా స్టూడెంట్స్ కాలేజ్ టైంకి అందుకోవాలని అంత పొద్దున్నే బస్కి వెళ్ళినట్టు ఎప్పుడు అంతే మేడం. ఎప్పుడైనా ఎప్పుడు పంపించాను 4 సార్లు వచ్చిందేమో. పొద్దున 5 గంటల అదే బస్ గంటలకల్లా కాలేజ్ జాయిన్ అయ్యేది. అట్లా అయ్యి అంత తొందరగా వెళ్ళిపోయింది. అయితే మా తనైతే తిరిగి ఎవరు తీసుకురాలేరు. ఇదేం తెచ్చుకోండి, తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.